టాలీవుడ్ శేష్ చిత్రాలు ఆలస్యం అవుతున్న సంగతి తెలిసిందే. మేజర్ తరువాత అడివి శేష్ మరింత స్లో అయ్యాడు. గూఢచారి 2, డెకాయిడ్ చిత్రాలు రావాల్సి ఉంది. కానీ అవి అంతకంతకు ఆలస్యం అవుతూనే ఉన్నాయి. అడివి శేష్ ప్రవర్తన, యాటిట్యూడ్ వల్లే హీరోయిన్లు సినిమాల నుంచి తప్పుకుంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇక డెకాయిడ్ నుంచి శృతి తప్పుకుని మృణాల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అడివి శేష్ చిత్రాలంటే తెలుగులో ఆడియన్స్ కి మంచి అంచనాలే ఉంటాయి. చివరగా మేజర్ అంటూ పాన్ ఇండియా లెవెల్లో ఆకట్టుకున్నాడు. ఇక అడివి శేష్ నుంచి వరుసగా చిత్రాలు వస్తాయని అంతా ఆశించారు. టాలీవుడ్ కానీ ఆయన తన చిత్రాల్ని ఆడియన్స్ ముందుకు తీసుకురావడంలో కాస్త తడబడుతున్నాడు. ప్రస్తుతం గూఢచారి 2, డెకాయిడ్ చిత్రాలు సెట్స్ మీదున్నాయి. ఈ 2 సినిమాల కోసం ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ చిత్రాలు అంతకంతకు లేట్ అవుతూనే వస్తున్నాయి. అడివి శేష్ డెకాయిడ్ చిత్రంలో ముందుగా శృతి హాసన్ను హీరోయిన్ గా పెట్టుకున్నారు. ఆమెతో చాలా సీన్లు తీశారు. ఓ గ్లింప్స్ కూడా వదిలారు. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఏం జరిగిందో ఏమో గాని ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అడివి శేష్ ప్రవర్తన అని కొందరు అంటే, హీరోయిన్ కే యాటిట్యూడ్ ప్రాబ్లం అంటూ ఇంకొందరు ఇలా ఎవరికి తోచిన కథను వాళ్ళు అల్లేసుకున్నారు. దీంతో డెకాయిడ్ యూనిట్ అయితే దిక్కుతోచిన స్థితిలోకి వెళ్ళింది. చేసిన షూటింగ్ అంతా గంగపాలు అయింది. డబ్బు, డేట్లు, టైం ఇలా అన్నీ వృధా అయ్యాయి. అయితే శృతి హాసన్ కు బదులుగా ఆ పాత్రలోకి మృణాల్ ఠాకూర్ వచ్చింది. తాజాగా అడివి శేష్ బర్త్డే సందర్భంగా ఆమె పాత్రకు సంబంధించిన లుక్ ను రివీల్ చేశారు. శృతి పోయి మృణాల్ రావడంతో అడివి శేష్ కు అదృష్టం కలిసి వస్తుందని నెటిజన్లు అంటున్నారు. శృతి హాసన్ తప్పుకోవడమే మంచిది అయిందని అంతా అంటున్నారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మసాజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.